నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ ఎనాలిసిస్. ఏపీ రాజకీయాలు రోజుకొక మలుపు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, విస్తృత ప్రచారాలు, ఎట్టి పరిస్థితుల్లో ఉన్న గెలవాలన్న తపన, ఓటరు నాడి పసికట్టడానికి పడరాని పాటలు, డబ్బు కూడా మంచినీళ్ళ ఖర్చు పెట్టారు. కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అధికారం చేపట్టకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. కసితో ఉన్నారు పొత్తు పార్టీలు. ఇప్పటికే సవాళ్ళు విసిరారు. రెడ్ బుక్కులు రాసి ఉంచేమన్నారు, పేర్లు కూడా మెన్షన్ చేసి ఉంచేమన్నారు. మేము అధికారంలోకి వస్తే మేము అంత చూస్తామని. అధికారంగా రాకపోతే వైఎస్ఆర్సీపీకి పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించడానికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అందని విధంగా ఉన్నాయనొచ్చేమో. మరొక వైపు పొత్తు పార్టీ ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలనే పూర్తిగా కనుమరుగయ్యేలా చేయడానికి కూడా వెనకాడరు అన్నది. పోలింగ్ శాతం విషయానికి వస్తే రికార్డు స్థాయిలో పోలింగ్ అయ్యింది. గత ఎన్నికలతో పోలిస్తే మంచి పోలింగ్ శాతం ఈసారి నమోదవడం జరిగింది. ముఖ్యంగా జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో పోలింగ్ శాతం ఏ రకంగా ఉంది వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా అక్కడ గెలుపోవటంలో కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఇంక తెనాలి నియోజకవర్గం, తెనాలికి సంబంధించి నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ నెంబర్ 2. ఆయన ఈసారి జనసేన తరపు నుంచి బరిలో ఉన్నారు. అక్కడి నుంచి ఆ టికెట్ కూడా ఎలా వచ్చింది? రాజా తెలుగుదేశం పార్టీకి చాలా దగ్గరున్న వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా దగ్గర నుండి ఆలపాటి రాజా. ఆయన త్యాగం చేసి ఈయనకి టికెట్ ఇచ్చారు. మరి తప్పదు కదా, నెంబర్ 2 పొజిషన్లో ఉన్న వ్యక్తికి టికెట్ సంపాదించుకోకపోతే అది పార్టీలోనే ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆలపాటి రాజా వాళ్ళ అనుచరులు చాలా హడావుడి చేశారు, చాలా ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తప్పలేదు చంద్రబాబు నాయుడు గారికి. పొత్తులో భాగంగా ఆ టికెట్ ఇవ్వక తప్పలేదే అనొచ్చు. ఆయన మీద అన్నాబొత్తుని శివకుమార్ మనం చూసాం. పెద్ద వైరల్ అయింది పోలింగ్ రోజునే. ఈయన ఎవరి మీద అటాక్ చేసినట్టు, ఆయన ఈయన మీద అటాక్ చేసినట్టు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయిన వీడియోలు ఈ ఎలక్షన్లో. సో నాదెండ్ల మనోహర్ నియోజకవర్గంలో, తెనాలి నియోజకవర్గంలో ఉన్న ఓటు శాతం 2019లో 77.7% పోలింగ్ నమోదు కాగా 2024లో 76.16%. అంటే ఇక్కడ కూడా తగ్గింది. ఇక్కడ కూడా పోల్ శాతం 1% తగ్గింది. పెరగాల్సిన చోట తగ్గడానికి గల కారణాలు ఏంటి? అంత ఆసక్తి చూపించలేదా ఎన్నికల్లో అన్నది. ఇంకా శివకుమార్ మీద కూడా అంత వ్యతిరేకత లేదు. మొన్న ఈ సంఘటన జరిగిన వెంటనే కొంతమందిని అక్కడ స్థానికులను అవనియండి, వేరే వాళ్ళని అవనియండి, మనం మాట్లాడడం జరిగింది. ఆయన పెద్దగా అంతగా కాంట్రవర్సీ అయితే కాదు. మరి ఆ రోజు కొన్ని సీక్వెన్సెస్లో సౌమ్యంగా ఉన్న వాళ్ళు కూడా సీరియస్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పోల్ అయిపోయింది, ఈవీఎంలోకి ఓట్లు అయిపోయినాయి. ఇప్పుడు ఎవరు గెలుస్తారో ఎవరు గెలరో అన్నది రేపు నిర్ణయం అవుతుంది. కానీ వ్యక్తిగతంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అంతేం కాదు అని. మరి ఆ రోజు ఏమైందో ఏంటో. మరి ఈ పరిస్థితిలో ఇక్కడ ఓటు శాతం కూడా తగ్గింది. అది ఎవరికి ప్లస్ కాబోతుంది, ఎవరికి మైనస్ కాబోతుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలడం చాలా ముఖ్యం. అలాగే నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా గెలాల్సిన అవసరం ఉంది పార్టీలో. లేదా మోడల్గా దెబ్బతింటాయి ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ టఫ్ ఫైట్. తెలుగుదేశం పార్టీ మనస్ఫూర్తిగా నాదెండ్లకి సపోర్ట్ చేసిందా లేదా అన్నది ఇక్కడ చాలా కీలకం. ఎందుకంటే ఆలపాటి రాజాకి టికెట్ ఇవ్వలేదన్న ఆవేదన చాలామందిలో ఉంటుంది, ఆ కోపం ఉంటుంది. మనోడికి రాకపోతే ఇంకెందుకులే అని చెప్పి ఆ రకంగా కూడా చేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఎలక్షన్ మాత్రం గట్టిగానే చేశారంటున్నారు. ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అన్నది ఎవరు చెప్పగలరు? ఓకే సార్ మీ వైపు ఉంటాం అంటారు, ఉంటారో ఉండరో. సో అది టెన్షనే. తెనాలి కూడా కొద్దిగా టెన్షన్ వాతావరణంలోనే ఉంది అని.